కాకరకాయ కారం చేస్తున్నాం మనం ఇప్పుడు. ఈ కాకరకాయ కారానికి ఇవి 1/2 కేజీ కాకరకాయలండి. కోసి శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా సన్న చక్రాలు ఈ సైజు సరిపోతుంది. చూడండి, ప్రతి ఒక్కటి కూడా చక్కగా అన్నీ ఒకే సైజులో ఉన్నాయి. అన్నీ ఈ సైజులో ఉంటే మనకు సరిపోతుంది. ఈ సైజు చక్రాలు కోసుకొని ఉప్పు వేసి పెట్టాను. ఒక 2 అవర్స్ ముందు పెట్టాను. చూసారా, 2 గంటల తర్వాత పిండితే ఇలా వస్తాయి అన్నమాట. వీటిని చక్కగా ఇంకో గిన్నెలో వేసుకున్నాం. కాకరకాయలన్నీ ఇలా పిండేశాక ఇలా వాటర్ వస్తాయి. ఇవి కొంచెం చేదు పోవడానికి అన్నమాట. ఇవి పడబోస్తాం. ఇవి తీసుకున్నాం కదా, వీటిని ఇప్పుడు వేపుకుందాం. కాకరకాయలు 1/2 కిలో తీసుకున్నాను కదండి. 1/2 కిలోకి కొంచెం పైన పడుతుంది అన్నమాట కాకరకాయ కారానికైతే. నూనె వేడైపోయింది. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకుందాం. ఇది వేగితే ఎంత అవ్వదండి. నేను 2 సార్లు వేస్తున్నాను. ఇలా వేపుకోవాలి. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుందండి. ఇవి ఆల్మోస్ట్ అయిపోయాయండి. ఇంకా కొంచెం డార్క్గా వేపుకుంటారు చాలామంది. కొంచెం ఆ మాత్రం కాకరకాయ అంటే చేదు ఉండాలి కదా. నేనైతే ఈ స్టేజ్లోనే తీస్తాను, బాగుంటుంది. రెండోసారి కూడా వేస్తున్నాను. ఇలా కాకరకాయ వేపుకొని పక్కన పెట్టుకుంటే మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి. అలా మధ్య మధ్యలో వచ్చేసి తింటూ ఉంటారు. కాకరకాయని మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. వేపునికి తీసుకున్నానండి. ఇప్పుడు ఆవాలు, మినపప్పు వేసుకున్నాను. ఒకప్పుడు ఆనియన్స్ ఇలాగా చీలికలు వేసుకొని వేసుకున్నామండి. చూసారా, 1/2 కేజీకి ఎన్నో అవ్వలేదు మనకి, చాలా కొంచెం ఉంది. ఇలా వేపేసుకున్న తర్వాత ఇలా కాకరకాయలు కూడా వేసుకున్న వేసి కొంచెం వేగనిద్దాం. చూసారా, చక్కగా మొత్తం వేగిపోయింది. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం. ఇది కొన్నిట్లో వెల్లుల్లి కారం చాలా టేస్ట్గా ఉంటుందండి. వెల్లుల్లి కారం చేసే రెసిపీ కూడా తర్వాత మీకు చూపిస్తాను. ఇది వెల్లుల్లి కొంచెం తగ్గించి చేసిన కారం ఇది. ఇందులో అంటే చాలామంది చాలా రకాలు కలుపుకుంటారు. నాకైతే ఈ స్టైలే ఇష్టం కాబట్టి ఇదే చేస్తున్నా. కొంతమంది బెల్లం, కొంతమంది వేయించిన శనగపప్పు, కొంతమంది వేరుశనగ గుళ్ళు, నువ్వులు, ఎండు కొబ్బరి ఇలా రకరకాలుగా వేసుకుంటారు. బట్ నేనైతే అవేం వేయలేదండి. వెల్లుల్లి, ఉప్పు, జీలకర్ర, కారం, పచ్చికారం ఉంటుంది కదా అది. మనం కాకరకాయ కారం అన్నాం కదండి, కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలండి కారం. మరి ముద్దగా ఉంటే అస్సలు బాగోదు. కారం వేసిన వెంటనే ఆ వెల్లుల్లి స్మెల్ వేగుతుంటే చాలా కమ్మటి వాసన వస్తుంది. ఇది కొంచెం వేగాక స్టవ్ కట్టేసుకోవటమే. చక్కగా గుమగుమలాడే కాకరకాయ కారం రెడీ. ఇది ఇలానే బయట ఉంచినా కూడా 10 days వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 month వరకు నిల్వ ఉంటుంది. కానీ మా పిల్లలు
మా ఇంట్లో ఇష్టంగా తింటారు కాబట్టి 2 డేసే ఉంచుతాను. అంతకుమించి ఎక్కువ నేను చేయను. కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు కదా. ఓకే గాయస్, బాయ్. వేడి వేడి అన్నం, కారం ఇలా కలుపుకొని కాలిపోతుంది. చాలా బాగుంది, చెప్పడానికి మాటలు చాలట్లేదు. కొంతమంది కారం తినలేని వాళ్ళు లెమన్ పిండుకోవచ్చు. కొద్దిగా చేదు అనిపించిన వాళ్ళు కూడా పిండుకొని తినొచ్చు. లేదు మనం ఫస్ట్ ముక్కలు కోసి ఉప్పు వేసి పెట్టుకున్నాం కదా, అప్పుడైనా లెమన్ పిండుకోవచ్చు, కొంచెం చేదు తగ్గుతుంది. మాకు చేదు తింటాం కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం లేదు. చాలా రుచిగా ఉంది అండ్ స్పైసీ. యమ్మీ. చూసా అంత చక్కగా వేగిపోయా. ఓకే గైస్, బాయ్. అలా ముద్దకి 2 ముక్కలు వచ్చేలాగా తింటూ ఉంటుంటే అబ్బా, చాలా బాగుంది. ఓకే గైస్, బాయ్. సీ యూ ద నెక్స్ట్ వీడియో.